హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ బేసన్ లడ్డు. మొదట స్టవ్ మీద బాండీ పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసి కాగిన తర్వాత సన్నగా తరిగిన బాదం పప్పు వేసి లైట్గా ఫ్రై చేయాలి. అలా బాదం పప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు పలుకుల్ని కూడా వేసి బాగా ఎర్రగా వచ్చేటట్టు వేపాలి. ఈ 2 వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే బాండీలో 2 గంటల నూనె వేసి బాగా కాగిన తర్వాత ఒక గ్లాస్ శనగపిండి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసి బాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించాలండి. మీకు నేతితోనే ఇష్టమైతే అచ్చం నెయ్యితో కూడా చేసుకోవచ్చండి. బాగా వేగిన శనగపిండిని ఒక పెద్ద బౌల్లో తీసుకోవాలి. అదే బాండీలో 2 గంటల నూనె వేసి బాగా కాగిన తర్వాత మనం తీసుకున్న గ్లాస్ గోధుమ పిండి వేసి బాగా ఎర్రగా వచ్చేటట్టు వేపాలండి. గోధుమ పిండి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అప్పుడే స్వీట్కి టేస్ట్ వస్తుంది. వేగిన గోధుమ పిండిని శనగపిండిలో వేసి ఒక గ్లాస్ పంచదారని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. గోధుమ పిండి, శనగపిండి, పంచదార మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్న తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డులా చుట్టుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బేసిన్ లడ్డు రెడీ. మధ్యలో క్రంచీగా బాదం పప్పు, జీడిపప్పు పలుకులు తగులుతూ లడ్డు మాత్రం సూపర్గా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి.